హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సాహిల్ గాట్ 87% అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. నాకు 85 కన్నా ప్లస్ వచ్చేస్తే నేను సాటిస్ఫై అయిపోతాను. మా ఆయన సాటిస్ఫై అవ్వరు. మా ఆయనకి 90+ వస్తేనే సాటిస్ఫై అవుతారు అనమాట. బట్ ఐఎమ్ సో హ్యాపీ. 87 ఈజ్ నాట్ లెస్ అని నా ఫీలింగ్. ఎక్కువ మార్కులు వచ్చేయాలి అని నేను ఎప్పుడు అనుకోను అనమాట. పిల్లలు ఓవరాల్లీ డెవలప్ అవ్వాలి, వాళ్ళు డిప్రెషన్లో ఉండొద్దు, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండాలి. వాళ్ళ చైల్డ్హుడ్ని వాళ్ళు ఒక 20 సంవత్సరాల తర్వాత ఓకే నా చిన్నప్పుడు ఏమి బీభత్సమైన ట్రామాలు లేవు అని అనుకుంటే చాలు అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. నేను నా పిల్లల్ని పుట్టినప్పటి నుంచి కూడా నాకు అదే, లైక్ డోంట్ గివ్ ఎనీ ట్రామాస్, అట్లీస్ట్ ట్రై నాట్ టు గివ్. తెలియకుండా మనం ఎన్నో ఇచ్చేస్తూ ఉంటాము. తెలియకుండా ఎన్నో సొసైటీ అవని మనం అవని తెలియకుండా ఏవేవో చేసేస్తూ ఉంటాం. బట్ తెలిసి అట్లీస్ట్ చెయ్యొద్దు. వాళ్ళ చైల్డ్హుడ్ ఎంత చిల్గా ప్రశాంతంగా ఏం భయం లేకుండా ఉంటే అదే అన్నిటికన్నా మనం యాజ్ పేరెంట్స్ గా ఇవ్వగలిగింది. డోంట్ గివ్ ఎనీ వియర్డ్ ట్రామాస్, ప్రెషరైజింగ్, నీకు ఇలాంటి జాబే రావాలి, ఇలాగే చదవాలి, ఇంతే మార్కులు రావాలి, అలాంటివి నా తరపు నుంచి ఇవ్వద్దు అనేసి ఏమొచ్చినా మా మమ్మీ చూసుకుంటుంది, ఏమొచ్చినా నేను భయపడాల్సిన అవసరం లేదు అన్నంత భరోసా ఇస్తే చాలు అని నా ఫీలింగ్ అనమాట. వాట్ యూ ఫెల్ట్ అండ్ కంగ్రాచులేట్ సాహిల్ ఫర్ 97% అనమాట. చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అమెజాన్ హాల్ వీడియో చూపిస్తాను మీకు. అమెజాన్ మెగా ఫ్యాషన్ డే సేల్ ఈజ్ లైవ్ ఫ్రమ్ 16th నుంచి 20th వరకు. ఈరోజు 19 కాబట్టి రేపు కూడా ఈరోజు కూడా మీరు షాపింగ్ చేయగలుగుతారు. అప్ టు 70% ఆఫ్ ఆన్ టాప్ బ్రాండ్స్. అండ్ మా చాలా మంచి రిటర్న్ పాలసీ ఉంది. సూపర్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆన్ బ్యూటీ ప్రోడక్ట్స్, మేకప్, అన్నిటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయి. సో ఏదైనా కొనాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ అనమాట. నేను కొన్ని కొన్నాను. దీస్ ఆర్ లైక్ సమ్మర్ కి చాలా బాగా పనికి వస్తాయి. నాట్ హార్ష్ సమ్మర్, లైక్ ఇప్పుడు మెల్లిమెల్లిగా సమ్మర్ వైపు మనం అడుగులేస్తున్నాం. ఈ సమ్మర్ కి చాలా బాగుంటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి ఆలోవెరా జెల్. సమ్మర్ సీజన్ మొత్తం ఒక బాటిల్ మీ దగ్గరే ఉంచుకోండి. సన్ బర్న్ అయినా ఏదైనా వేడి తగిలేసినా, ఈ సమ్మర్ సీజన్ లో మనం వంట చేస్తున్నప్పుడు కూడా తొందరగా గిన్నెలన్నీ వేడెక్కిపోతాయి, తొందరగా మనం పట్టేసుకుంటా అన్ని చేస్తాము, తొందరగా తాలింపులు తుల్లుతూ ఉంటాయి. ఆలోవెరా జెల్ విల్ లైక్ వర్క్ లైక్ మ్యాజిక్ అనమాట. మీరు ఎండలో వెళ్ళొచ్చారు, ఫేస్ మండుతుంది, ఫేస్ వాష్ చేసి ఆలోవెరా జెల్ అప్లై చేసుకోండి, కామ్ డౌన్ చేసేస్తుంది. పిల్లలకి కామ్ చేయడానికి అన్నిటికీ బాగుంటుంది అనమాట. ఇట్స్ ప్యూర్ అండ్ న్యాచురల్ విష్ కేర్ ఎన్రిచ్డ్ విత్ విటమిన్ ఈ అనమాట. ఇది 200 ml బాటిల్. చాలా పనికొస్తుంది. ఒక అలోవెరా జెల్ గ్యారంటీగా ఉంచుకోండి మీ ఇంట్లో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అలోవెరా జెల్ ఐ హ్యావ్ ఎవర్ యూస్డ్. ఫేస్ మాస్క్ లో మిక్స్ చేసేసుకోవచ్చు, హెయిర్కి వేసుకోవచ్చు, అండర్ ఐ జెల్స్ కి రాసుకోవచ్చు. వీటిని కొంచెం ఐస్ క్యూబ్ లా చేసి మన ఫేస్ కి మసాజ్ చేసుకోవచ్చు. 100 ways ఉన్నాయన్నమాట అలోవెరా జెల్ ని యూస్ చేయడానికి. సో ట్రై చేయండి. అండ్ ఐ గాట్ దిస్ హైడ్రేటింగ్ సిరమ్ అనమాట. ఇందులో నేను ఒక నీమ్ సిరమ్ యూస్ చేశాను. ఇట్స్ బ్యూటిఫుల్. అందుకోసం TAC ఇన్స్టెంట్ హైడ్రేషన్ ఫేస్ సీరమ్. ఇందులోనే హనీ అండ్ అలోవెరా ఉంది. అగైన్ మీకు చెప్పాను కదా, అలోవెరా వర్క్స్ లైక్ మ్యాజిక్ ఇన్ దిస్ సమ్మర్. సో అందుకోసం ఇది తెచ్చాను. ఇది వచ్చేసి ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట. సీరమ్ ఇలా కన్సిస్టెన్సీ ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ వెరీ హైడ్రేటింగ్, నాట్ మాయిశ్చరైజింగ్, ఇట్స్ హైడ్రేటింగ్ అనమాట. సో అందుకోసం అది హైడ్రేటింగ్ కాదు కాబట్టి ఇప్పుడు హైడ్రేటింగ్ కాబట్టి ఇప్పుడు మాయిశ్చరైజింగ్ కోసం ఒకటి తీసుకున్నా. ఇది వచ్చేసి విష్ కేర్ది 100% ప్యూర్ రోజ్ హిప్ ఆయిల్ ఫర్ ప్రీమియం క్వాలిటీ ఫర్ హెయిర్ అండ్ స్కిన్, సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ అండ్ స్కిన్ టైప్స్. ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ రోజ్ హిప్ ఆయిల్. దేనికి యూజ్ చేశారో నాకు కూడా తెలీదు. నేనైతే మాత్రం నా చేతులు చాలా డ్రై అయిపోతున్నాయి. సో నేనేం చేస్తానంటే పడుకునే ముందు అండ్ పాదాలు కూడా జస్ట్ ఐ టేక్ 2 to 3 drops అనమాట. అండ్ వాటిని మన చేతులకి మంచిగా మసాజ్ చేసి పడుకుంటే మన ఫింగర్స్ అనేవి చాలా బాగుంటాయి. చేతులు బేగి ముడతలు వచ్చేయడం, మన ఉన్న ఏజ్ కన్నా ఎక్కువలా కనిపించేవి ఏంటి అంటే ఫస్ట్ మెడ, తర్వాత చేతులే అనమాట. చేతులు ఎందుకంటే ఎవ్రీడే మనం ఫేస్ 2 సార్లు వాష్ చేస్తే చేతులు ఎంత లేదన్నా 5 to 6 times వాష్ చేస్తాం. అన్నం తిన్నప్పుడు 3 సార్లు, తిన్నప్పుడు 3 సార్లు, అన్నంకి ముందు ఒకసారి, అన్నం తర్వాత ఒకసారి, తర్వాత ఏం తగిలినా వంట చేస్తున్నప్పుడు, లైక్ we touch water more కదా. సో ఏమవుతుందంటే చేతిలో ఉన్న మాయిశ్చర్ మొత్తం వెళ్ళిపోవడం వల్ల ఆ స్కిన్ ఏదైతే ఉందో డ్రై అయిపోయి ముడతలు వచ్చేస్తాయి అనమాట. అందుకోసం గ్యారంటీగా
ఏదో ఒక హెవీ మాయిశ్చరైజర్ని మనం అప్లై చేసుకుని వాటికి నీట్గా మాయిశ్చర్ ఏదైతే అది కోల్పోయిందో వాటిని ఇస్తే మన చేతులు కొన్ని ఎక్కువ సంవత్సరాలు యంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అంతా ఇలా పగిలిపోయినట్టు ఉంటుంది చూసారా, నాది కొంచెం కేర్ తీసుకోకపోతే పగిలిపోద్ది. అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా పగులుతుంది. సో జస్ట్ ఫ్యూ డ్రాప్స్ తీసుకుని రాత్రి అప్లై చేసుకుని పడుకుంటే మన చేతులు బాగుంటాయి అనమాట. సేమ్ విత్ లెగ్స్ కూడా. లెగ్స్ ఈ టైంలో చాలా డ్రైగా అయిపోతాయి కదా, ఇది అప్లై చేస్తే మీకు డ్రైనెస్ అనేది ఉండదు అనమాట. దాని తర్వాత హెయిర్ గ్రోత్ సీరం ఒకటి తీసుకున్నా. ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో నాకు తెలీదు, చూడలేదు, ఇప్పుడు వరకు యూస్ చేయలే. ఇది వచ్చేసి ఆర్బీ ఆర్గానిక్స్ హెయిర్ గ్రోత్ సీరం. ఇది చాలా బాగుందని రివ్యూస్ చదివాను, అందుకోసం తీసుకున్నా. నాకేంటో హెయిర్ కి సంబంధించిన అన్ని కొనేయడం అంటే గొప్ప ఇష్టం అండి, బట్ ట్రై చేయాలంటే భయం వేస్తుంది. బట్ దీని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. దెన్ అడ్వాన్స్ విష్ కేర్ అడ్వాన్స్ రిపేర్ నైట్ క్రీమ్. ఇది 0 ఫర్ యాంటీ ఏజింగ్ అండ్ ఫోమ్ స్కిన్ అనమాట. అడ్వాన్స్ రిపేర్, రెటనాల్, నియాసినమైడ్, రోజ్ హిప్, ఆలోవెరా అన్ని అలాంటివన్నీ ఉంటాయి. మొత్తానికి ఇది మంచి మాయిశ్చరైజర్. నా నైట్ మాయిశ్చరైజర్ అయిపోయిందని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చేసి థిక్ మాయిశ్చరైజర్ అండి, బాగుంటుందని నేను విన్నాను, అందుకోసం తీసుకున్నాను. నాకైతే బాగా అనిపించింది. ఫుల్గా యూజ్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇట్స్ నాట్ ఆయిలీ, ఇట్స్ నాట్ లైక్ స్టిక్కీ అలాగే ఏం లేదు. సో స్టిక్కీ ఉన్నవి నేను అస్సలు యూజ్ చేయలేను అనమాట. నాకు స్టిక్కీవి ఏవైనా కూడా అస్సలు నచ్చవు. ఆ మధ్యన చాలా పాపులర్ అయిపోయింది స్నేల్ సీరం అని ఒకటి, గుర్తుందా? అది ఇలా అంటే స్టిక్కీ వస్తుంది, అలాంటిది ఏవి నేను వాడలేను అనమాట. సో అది ఈరోజు హాల్. ఈ వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను చూడండి. అండ్ వీకెండ్ లో మేము ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళాము, హోటల్కి వెళ్ళాము. నేను దాన్ని కూడా కొన్ని క్లిప్స్ ఉన్నాయి, ఫుటేజ్ చేస్తాను. ఒక మంచి హోటల్, మంచి ఫుడ్, మంచి అంబియన్స్, మంచి మ్యూజిక్ అన్ని కావాలి అనుకుంటే ఈ హోటల్కి మీరు వెళ్ళొచ్చు. ఇట్స్ సో ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. సో ఒకసారి చూసేయండి, ఓకేనా? బాయ్. ఇప్పుడు స్విగ్గీలోని ఏదో ఆఫర్ రన్ అవుతుంది, ఎన్ని హోటల్స్ మీద, బోల్డ్ అండ్ హోటల్స్ మీద అప్ టు 50% బిల్లులోని ఆఫ్ అనమాట. మనం ముందు పర్చేస్ చేసుకోవాలి. పర్ పర్సన్ 40 రూపీస్ ఎంతో. మా చెల్లి మా ఆయన మస్తు చేస్తారు ఇలాంటివన్నీ. ఇప్పుడు కొత్త హోటళ్ళు ట్రై చేయకపోతే మనం ఇంకెప్పుడు ట్రై చేయలేమన్నమాట. ఈ మధ్యన మేము తెగ రెస్టారెంట్కి వెళ్తున్నాం, సేమ్ రిపీటెడే చేస్తున్నాం కదా అని చెప్పి నేను కూడా మీకు షూట్ చేయట్లేదు. మోస్ట్లీ కొత్తవి కొంచెం యూనిక్గా వెళ్ళినవి అయితే నేను గ్యారంటీగా షూట్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. తర్వాత ఈరోజు గండిపేటలో ఉన్న హాట్ కప్ కాఫీ, హాట్ అంటే హార్ట్, మన గుండె వాళ్ళ హార్ట్ కప్ కాఫీ అని ఒక హోటల్ కైండ్ రెస్టారెంట్ లాంటిది అనమాట. దాన్ని ఫోకస్ చేయడానికి ఎంత ట్రై చేసినా అది ఫోకస్ అవ్వలే, ఫైనలీ సో ఫోకస్ అయింది. ఇది మా శ్రీస్టార్ రికమెండ్ చేసిందని చెప్పారు. ఇది ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉందన్నమాట. అక్కడ గ్రౌండ్లోని రకరకాల రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి, ఢాబా ఉంది అలాగా. తర్వాత ఇది ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడ చిన్న పాండ్ లాగా ఉంది, అక్కడ ఈ ఫిష్లు అన్నీ ఉన్నాయి, మస్తు క్యూట్గా అనిపించింది. మేము చాలా రాత్రి వెళ్ళాం అనమాట, అరౌండ్ 8:15 ఆ టైంకి వెళ్ళాము. అక్కడ ఈ వుడెన్ అవెన్ కూడా ఉంది. సో వుడ్తో వేడితో చేసే పిజ్జా అన్నీ వస్తుంది కదా, అది. ఈ వుడ్ పిజ్జా అన్నది చాలా బాగుంటుందని మా సాహిల్ చెప్పాడు. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. అక్కడ చాలా ప్రొఫెషనల్గా పిజ్జాలు తయారు చేస్తున్నారు, యమ్ కనిపిస్తుంది మాకు. తర్వాత ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది, తర్వాత బోల్డ్ మంది ఆర్కెస్ట్రా ఉంటుంది, అక్కడ మంచి పాటలన్నీ పాడుతూ ఉంటారు. మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇది మేము లోపల కూర్చున్నాం, కానీ బయట అయితే వాళ్ళ ఆర్కెస్ట్రా అన్ని పాడుతూ ఉంటారు. అక్కడ బోల్డ్ మంది కపుల్ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. డ్యాన్స్ చేస్తూ మధ్యలో ఫుడ్ తింటూ మళ్ళీ డ్యాన్స్ చేస్తూ మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగా అవన్నీ కూడా ఉన్నాయి. బట్ నాకు అవన్నీ చూస్తే చాలా యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో నేను లోపల ఎవరు చూడనట్టుగా ఒక చిన్న ఏరియాలో కూర్చుని మేము మా పని దేనికోసం వెళ్ళామో ఆ పని చేసిన. ఆ పని ఏంటి అంటే పేట్ పూజ అనమాట. ఫస్ట్ వీ ఆర్డర్డ్ సమ్ ఫిష్ అనమాట. ఇది టోటల్ 5 పీసెస్ 6 పీసెస్ ఆఫ్ ఫిష్ ఇచ్చారు. ఫిష్ చాలా బాగుందన్నారు. నేను కూడా ఒక పీసే తిన్నాను. లైక్ మనకి సీ ఫుడ్ ఎలర్జీ కదా, సో తిన్నామంటే ఇంకేమీ తినలేమని చెప్పి నేను కొంచెమే ట్రై చేశాను అనమాట, రిస్క్ చేయదలుచుకోలేదు. సో ఓవరాల్లీ రెస్టారెంట్ వాజ్ వెరీ గుడ్, ఫుడ్ వాజ్ వెరీ యమ్మీ. అన్నిటికన్నా అక్కడ మీరు తప్పకుండా ఒకటి చెప్పేసి 100% ట్రై చేయాలి అంటే, లాస్ట్లో మేము తిన్నాము బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఓ మై గాడ్, దట్ బ్రౌనీ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్ బ్రౌనీ అనమాట. నార్మల్లీ నాకు ఆ బ్రౌనీ ఐస్ క్రీమ్ది కాంబినేషన్ నచ్చదు, ఎందుకంటే అది కింద వేడిగా ఉంటుంది, మీద చల్లగా ఉంటుంది. మన నోట్లోకి వెళ్తే అది రెండు, ఒకవైపు కాలిపోతూ ఉంటుంది, ఒకవైపు చల్లగా ఉంటుంది. ఐ డోంట్ లైక్ దట్ వియర్డ్ కాంబినేషన్. అందుకే నాకు సిజ్లర్స్ కూడా అంత నచ్చవు.
ఎక్కువ కాలిపోతూ ఉంటాయి కదా! ఆ సిజిల్స్, ఆ స్మెల్ అవన్నీ కలిపి అంటే ఎప్పుడో తినడానికి ఓకే. బట్ నాట్ లైక్ ఫ్యాన్ అనమాట. బట్ ఈ నిన్న ఇక్కడ బ్రౌనీ తిన్నాము. ఓహో! నాకింకా గుర్తొస్తుంది. ఇంకా తినాలి అన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా. దాని తర్వాత మటన్ 65 నార్మల్లీ మనం చికెన్ 65 ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా! ఇక్కడొచ్చేసి మటన్ 65 ఉంది. ఇట్స్ లైక్ బోన్‌లెస్ మటన్ పీసెస్ అనమాట. అండ్ దట్ వాస్ యమ్. ఇట్స్ మోర్ లైక్ మటన్ ఘీ రోస్ట్ ఉంటది చూడండి. నాకు ఇంచుమించు అలాగే అనిపించింది. బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందనమాట అన్నీ. నేనైతే మంచిగా నా సలాడ్ అది తెచ్చుకొని నేను శుభ్రంగా తినేసా. మా పిల్లలు ఆనియన్ తినరు. మా ఆయన నేను తింటాం కాబట్టి మేము తెచ్చేసుకున్నాం అనమాట. ఓహ్! చాలా చాలా బాగున్నాయి అన్నీ ఫుడ్. మీరు ఈ స్విగ్గీలోని మస్తు మస్తు ఆఫర్‌లున్నాయండి. నాట్ ప్రమోషనల్. కానీ నేను చెప్తున్నాను నార్మల్లీ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ప్రకారం ఏంటి మనం డ్రింక్స్ ఆర్డర్ చేయము. నేను మన సంగతి చెప్తున్నాను. ఆర్డర్ చేస్తే ఓకే. నీకు రకరకాలు డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్ అనేవి ట్రై చేయాలనిపిస్తది. కానీ ఒక డ్రింక్‌కి 300 ఇవ్వాలా? ఒక డ్రింక్‌కి 400 ఇవ్వాలా? అని చెప్పి ట్రై చేయము. ఇలాంటి టైంలో మనం అలాంటివన్నీ ట్రై చేయగలుగుతాం అనమాట. లైక్ అవేవో కాక్టైల్స్ మనం తాగలేము. డిఫరెంట్ డిఫరెంట్ మాక్టైల్స్ ఇలాంటివన్నీ తాగుతాం. నేను మా చెల్లికి చెప్తాను డీటెయిల్ వీడియో చేయమని, లేదా ఒక షార్ట్ అయినా పెట్టమని. ఎలా 50% ఆఫ్ తెచ్చుకోవచ్చో. మొన్న మేము జనార్దన్స్ కిచెన్‌కెళ్ళాం. అది నా ఫేవరెట్ రెస్టారెంట్. అక్కడ కూడా నేను మస్తు మస్తు లాగించాననమాట. లైక్ గార్లిక్ అల్ఫాడో పాస్తా, తర్వాత వచ్చేసి ఇదేది రకరకాలు మస్తు యమ్ యమ్ ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకొని మస్తుగా తినేసాను. అండ్ దాని తర్వాత మేము ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. ఇలా ఆఫర్‌ల టైంలో ఎళ్తున్నప్పుడు ఏంటంటే, మా ఆయన కూడా ఏమనరనమాట. "సిరి ఇది ఎక్స్‌పెన్సివ్ సిరి, ఇదెందుకు సిరి, ఇందులో 3 ముక్కలే ఇస్తాడు సిరి" అని ఆయన అనరు. హి వాస్ లైక్, "ఏం కావాలో ఆర్డర్ చేయి సిరి, ఏం కావాలో ఆర్డర్ చేసుకో సిరి, తిను సిరి" అలా చెప్తారనమాట. నాకు ఈ టైప్ ఆఫ్ వెర్షనే ఇష్టము. ఎందుకో ఎందుకో అనే వెర్షన్ నాకు ఇష్టం ఉండదనమాట. దెన్ వి ఆర్డర్డ్ ఫ్రైడ్ రైస్ అండ్ చాలా రోజుల తర్వాత ఐ ఫెల్ట్ సో రిలాక్స్డ్ అనమాట. నా మీద కుషాలు ఎక్కి కూర్చోకుండా వాడు మట్టుకుని వాడు హ్యాపీగా తినుకుంటూ, వాడు మట్టుకుని వాడున్నాడు. ఆహ్, లైక్ పిల్లలు కొంచెం పెద్దయిపోయిన తర్వాత కొంచెం బాగా అనిపిస్తదనమాట. సో దట్ వీ కెన్ ఎంజాయ్ అవర్ టైమ్ అనేసి. దాని తర్వాత ఇదేనండి ఇందాకల నుంచి నేను మీకు పొగడ్తల్లో ముంచి తీసేస్తున్న బ్రౌనీ ఐస్ క్రీమ్. ఈ కింద బ్రౌనీ ఏమో ఇది ఎక్కువ వేడి చేయలేదనమాట. ఇట్స్ లైక్ ఫ్రెష్‌లీ మేడ్ బ్రౌనీ. దాన్ని ఇంకా అంటే ఎప్పుడో తయారు చేసింది తెచ్చి మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేయలేదు. దాని మధ్య మధ్యలో వాల్‌నట్స్ ఏవో ఉన్నాయి. ఓహో! నా లైఫ్‌లో నేను తిన్న యమ్మియెస్ట్ బ్రౌనీ ఇదేననమాట. దీనికన్నా మంచిది తింటే నేను గ్యారంటీగా మీతో షేర్ చేస్తా. నేను ఒక స్పూన్ తినేసి ఆగిపోదాం అనుకున్నాను. దెన్ నేను తినిన తర్వాత మేము ఇంకొకటి ఆర్డర్ చేసాము. సో, ఇంకొకటి ఆర్డర్ చేసిన తర్వాత కూడా మా ఇంట్లో అందరూ దాన్ని అటాక్ చేశారనమాట. ఇట్స్ లైక్ లిటరల్లీ టపక్కన ఖతం అయిపోతాయి మా ఇంట్లో ఏవైనా కొంటే. అదేదో అంటారు కదా! ఎప్పుడు ఫుడ్‌నే చూడనట్టు అలా దాన్ని అటాక్ ఎందుకురా చేసేస్తున్నారు అన్నట్టు అలా అయిపోద్ది. ఇట్స్ లైక్ వ్ ఏదైనా ఉల్లాసం కోసం, ఉత్సాహం కోసం తినాలిరా ఉద్యమంలా తినకూడదు అంటే మా ఇంట్లో అందరూ ఉద్యమంలాగే తింటారనమాట. జస్ట్ జోకింగ్. జోక్ కాదు నిజమే కానీ జోక్‌గా చెప్తున్నాను. అండ్ ఇది ఫస్ట్‌ది కాదు ఇది సెకండ్‌ది. నా కోసం ఒక ముక్క అంటే అలా ఒప్పుకోకుండా నా స్పూన్‌లోంచి లాగేసి మరీ తినేసారు. అండ్ దాని తర్వాత ఎనకాతల ఆ మ్యూజిక్ అవన్నీ అవుతున్నాయి గదా! ఓ చిన్న క్లిప్ తీద్దామని చెప్పి అక్కడికెళ్ళాననమాట మీకోసం. నేనిక్కడైతే కూర్చొనైతే నేను తినలేను. ఇక్కడికొచ్చిన వెంటనే మా ఆయన వచ్చేసి అన్నారనమాట. "ఇక్కడ అందరూ హై క్లాస్ కోసం, లోపల మామూలోళ్ళ కోసం" అని జెప్పారు. ఓహో! అనుకున్నాను. నేననుకున్నాను ఇక్కడంతా ఎక్స్‌ట్రోవర్ట్‌ల కోసం, అక్కడంతా ఇంట్రోవర్ట్‌ల కోసం అనేసి. ఇందులోని డబ్బులెక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదనమాట. ఇక్కడ మంచి మంచి తెలుగు పాటలు, హిందీ పాటలు అన్నీ పాడుతూ ఉన్నారు. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఫన్. మీకు కనుక మంచి మంచి రెస్టారెంట్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఓకేనా? బై.